కంగ్రాట్సే. అమ్మయ్యా, ఇంకేం ఫికర్ లేదు. నువ్వు పాస్ అయినా అవ్వకున్నా నిన్ను నేను చూసుకుంటా. అంటే నాకు జాబ్ వద్దా? అయ్యో పాగల్, అట్లా కాదురా నేను అన్నది. మన ఇద్దరిలో గిట్లా ఎవరికొకరికి జాబ్ వస్తే ఇంట్లో ఈజీగా ఒప్పించవచ్చు కదా. నందిని, ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పాను కదా, ఈసారి వాడు పాస్ అవుతాడని గట్టి నమ్మకం ఉంది. అవును, స్వీట్ చేసావు కదా? చేశానండి. మీ అమ్మ ఇక్కడ నాకే గుండె 100 మీద కొట్టుకుంటుంది. పాపం లోపల మా ఆవిడకెట్లుందో. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఏమైంది రిషి? చూడు బాపు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిందని వాళ్ళ నాన్న ఎట్లా కొట్టిండో. వింటలోడు. తప్పు హరి, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. కోపంలో కొట్టుంటే తప్పు, బాధలో కొట్టుంటాడు. ఏం బాధ బాపు? మనిషిని ఇట్లా గొడ్డును కొట్టినట్టు కొట్టాలనా? కొందరికి చదువు అబ్బుద్ది, కొందరికి అబ్బదు. దానికి ఇట్లా కొట్టాలనా? నువ్వేం బాధపడకు రిషి, నాన్నే మెల్లగా అన్నీ తెలుసుకుంటాడు. అమ్మా, చిన్న పని మీద నేను బయటికి వెళ్తాను, నువ్వే దగ్గరుండి రిషిని చూసుకో. బాధపడకు రిషి. ఏం తింటావో చెప్పు, నేను వెళ్ళి వంట చేసుకొస్తా. నాకు ఆకలిగా లేదు హరి, వదిలే. నేను కూడా వెళ్తా. రేయ్, పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్తావు? చిరాగ్గుంది హరి, వదిలే. నా టైం అస్సలు బాగాలేదు, మా ఇంట్లో సపోర్ట్ లేదు. నేను బ్యాక్లాగ్స్ పాస్ అయ్యి జాబ్ ఎప్పుడు చేస్తానో కూడా తెలియదు. నా మాట విని ఆగాగు, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీ డాడీతో మాట్లాడి ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో హరి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? 8 ఏళ్ల ప్రేమను వదులుకొని ఎవరినో గొట్టంగాన్ని చేసుకోవాలనా? బుర్రుండే మాట్లాడుతున్నావా? ఎట్లా బతుకుతాను రా నువ్వు లేకుండా? అది కాదు హరి. నోర్ముయ్, ఇక్కడే చంపేస్తా పిచ్చి వాగుడు వాగుతే. అరే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఎవరినో గొట్టంగాన్ని చేసుకోనికా? పో పో, పోయి పడుకో పో. మీ అయ్య కొట్టిన కొట్టుడికి బుర్ర దొబ్బినట్టుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మీ అయ్య కొట్టుడు కాదు, నేనే మూతి పళ్ళు రాలగొడతా. పడుకోపో, నేను పోయి వంట చేసుకొని తీసుకొస్తా. హలో అంకుల్. హలో బాబు, సాయంత్రం పంతులు గారు వస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకుందాం. సరే అంకుల్, సాయంత్రం 6 కల్లా వచ్చేస్తాను. ఉంటా బాబు. అంకుల్, చెప్పు బాబు. కొంచెం కీర్తి నంబర్ ఇస్తారా? సరే బాబు, నేనే కీర్తికి ఫోన్ చేసి మాట్లాడమంటాను. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. కీర్తి, అమ్మా కీర్తి. చెప్పండి నాన్న. అమ్మా, సాయంత్రం సంతోష్ వస్తున్నాడు, ముహూర్తాలు పెట్టుకుంటున్నాము. నిన్ను ఒకసారి కాల్ చేయమన్నాడు, నంబర్ పంపిస్తాను. సరే నాన్న. అదేంటండి, రిషి లేకుండా ముహూర్తాలు పెట్టుకోవడమేంటి? వాడు మనకున్న ఒక్కగానొక్క కొడుకు. కీర్తి, తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు, ఎవరు ఇక్కడికొచ్చి ఉద్ధరించక్కర్లేదు. అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా, తమ్ముడు ఎలాగైనా వస్తాడు. చిచ్చి, ఆయనేం మనిషిని అట్లా గుడ్డును కొట్టినట్టు కొడతారా? ఛీ. కీర్తి. హలో హరిణి, తమ్ముడు నీ దగ్గరకు వచ్చాడా? వచ్చిండు. ఏందబ్బా, మరీ గట్ల కొడతారా? ఛీ, పాపం ఎంత దెబ్బలు తగిలినో తెలుసా? నాన్న ఎంత ఆపినా ఆగలేదే. నాకు చాలా బాధేసింది.
రిషి ఎలా ఉన్నాడు? కోపంగా ఉన్నాడా? ఏ అట్లేం లేదు, చాలా డల్లుగా ఉన్నాడు. తిన్నాడా? ఆ, వాడి కోసమే వంట చేస్తున్నా. హరిణి, నేనుండేది ఇంకా నెల రోజులు మాత్రమే. వాణ్ణి ఇంకా నువ్వే చూసుకోవాలి. నాకు భయం వేస్తుంది, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక వాడిని ఎవరు చూసుకుంటారు అని. ఏంటి కీర్తి ఆ మాటలు? వాడికేం కాదు, నేను చూసుకుంటాను కదా. సరే హరిణి, సాయంత్రం ముహూర్తాలు పెడుతున్నారు. వాడిని కోపం తగ్గించుకొని రమ్మని చెప్పు. సంతోష్ ఖచ్చితంగా వాడిని అడుగుతాడు. అవునా? సరే కీర్తి, పంపిస్తా గానీ అక్కడ ఏం గొడవ జరగకుండా చూసుకో ప్లీజ్. వాడిని అట్లా చూస్తుంటే నాతో అయితలేదు. అమ్మో, వాడి మీద దెబ్బ పడినేస్తానా? సరే, నువ్వు పంపించు. సరే కీర్తి, బాయ్. బాయ్. రే హీరో, హ్మ్. రారా. ఏంట్రా, మూడ్ సెట్ అయిందా? హ్మ్. లేకపోతే ఇంకో కోటింగ్ కావాలా? రే సారీరా, ఏదో కోపంలో అరిచేసిన నువ్వు అట్లా అనేసరికి. అయినా నువ్వే వేరే వాడిని చేసుకో అంటే కోపం రాదా చెప్పు? సరేలే, ఇట్స్ ఓకే. రేపే జాబ్ జాయినింగ్ రా. హ్మ్. అవునా? కంగ్రాట్సే. నేను డ్రాప్ చేస్తావా? హ్మ్. నువ్వు డ్రాప్ చేస్తే ఫస్ట్ డే చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, డ్రాప్ చేస్తాలే. థ్యాంక్స్ రా. రిషి, కీర్తి కాల్ చేసిందిరా, సాయంత్రం ముహూర్తాలు పెడుతున్నారంట. హ్మ్. అవునా? రే, నువ్వు లేకపోతే కీర్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతుందిరా. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదే, కానీ ఆయనే మళ్ళీ ఏం పంచాయతీ పెడతాడో ఏమో. రే, ఏం కాదురా, మీ నాన్న మళ్ళా అంత బీపీలో ఉండడు, సంతోషంగా ఉంటాడు కదా. నువ్వు వెళ్ళిరా. హ్మ్. సరే, వెళ్తా. గుడ్ బాయ్, తిను. అమ్మా కీర్తి, స్వీట్స్ తీసుకురమ్మన్నా తీసుకొచ్చావా? వస్తున్నాయి నాన్న. వస్తున్నాయా? ఆర్డర్ పెట్టుంటుందిలే. రా బాబు. అమ్మా, సంతోష్ వచ్చాడు, కాఫీ తీసుకురా. కూర్చోండి. సరే. వెళ్ళిబు. నమస్కారం బాబు. నమస్తే అండి. థ్యాంక్ యూ. కూర్చో. సర్లే, అబ్బాయి పక్కన కూర్చో. అబ్బాయి పక్కన కూర్చో అమ్మా. అంకుల్, రిషి ఎక్కడ కనిపించట్లేదు? ఆ, అది రిషి బయటికి వెళ్ళాడు బాబు, ఆ, వచ్చేస్తాడు. ఓ, ఓకే. అదిగో మాటల్లో పంతులు గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. రండి కూర్చోండి. కూర్చోండి. కాఫీ తీసుకోండి. తాగి వచ్చానండి. మంచి ముహూర్తం చూస్తారా? తప్పకుండా తప్పకుండా. ఈ టైంలో రిషి కూడా ఉంటే బాగుండేది. అంటే రిషి బయటికి వెళ్ళాడు, వస్తున్నాడు. ఆ, ఆ. హాయ్ కీర్తి. ఆ? స్వీట్స్ తీసుకురమ్మన్నావు కదా, ఇదిగో. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. నేను కీర్తి ఫ్రెండ్ని. హరిని నా పేరు. ఇతనే నా కీర్తి నువ్వు చేసుకోబోయేది. మీరు నాకు తెలియదు అంకుల్, మా డాడీ పాత కంపెనీలో కీర్తి వర్క్ చేసేది, అట్లా కీర్తి పరిచయం. అలాగా. రిషి, పెళ్లి పెద్దవి నువ్వే, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరే బా. పంతులు గారు, దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం? ఉందండి.
18వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి భేషుగ్గైన ముహూర్తం ఒకటి ఉందండి. బాబు మీకు ఆ ముహూర్తం మీ అందరికీ ఓకే అయితే నాకు ఓకే. అదే ముహూర్తం ఖాయం చేయండి. తప్పకుండా తప్పకుండా. చాలా సంతోషం. వెళ్ళొస్తానండి. అమ్మా మంచిది. వెళ్ళొస్తా మరి. నమస్తే. ఈ హ్యాపీ మూమెంట్ లో అందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? మ్మ్. రండి రండి Okay. అంకుల్ రండి. ఇదిగోరా రిషి, ఫోటో తీ. రా బాబు. అవును, ఇతనెవరు? మా తమ్ముడు రిషి. ఓ రిషి, నైస్ నేమ్. బయట ఎప్పుడు చూడలేదే. వాడు బయట తిరగడే. ఓ అమ్మకొచ్చి ఇంట్లోనే ఉంటాడన్నమాట. ఆ, ఆంటీ బాగా ఆకలేస్తుంది, బయటికెళ్దామా? బయటికి ఎందుకే, ఇంట్లోనే వంట చేసుకుందాం. సంతోష్ మీరు కూడా ఉండండి, ఫోన్ చేసి వెళ్తారు సరే అంకుల్. పద. సరే పద. ఏంది ఇట్లొచ్చినావు? గుండె ఆగిపోయినంత అయ్యిందే నాకు. ఆ, రిషి ఒక్కడినే పంపిద్దాం అనుకున్నా, కానీ మళ్ళా భయమైంది అంకుల్ ఏ రీజన్తో కొడతాడేమో అని. అందుకే నేను కూడా వచ్చేసిన. నీకు వాడి మీద ఎంత పిచ్చి ప్రేమనే. పిచ్చి పిచ్చి ప్రేమ. అమ్మయ్యా, ఒక రూట్ అయితే క్లియర్ అయిపోయింది. నీ ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లో హ్యాపీగా జాయిన్ అయిపోయినా. ఇంకే పెళ్లి పనులు దగ్గర నుండి చూసుకోవచ్చు. కీర్తి, రేపే నా జాబ్ జాయినింగ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీ పెళ్ళి అయిపోయాక మా బాబుతో మాట్లాడించి నీ ప్లేస్ని నేను రీప్లేస్ చేసేదే. నీ సపోర్ట్ ఉండాలి కీర్తి. ఖచ్చితంగా మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొనైనా సరే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. లవ్ యూ. సంతోష్ లడ్డు. చాలు చాలు చాలు. సంతోష్, నువ్వు కంఫర్టబులేనా? సూపర్ కంఫర్ట్. సంతోష్ బ్రో, చికెన్ ఎట్లుంది? చాలా బాగుంది. మన కీర్తినే చేసింది. కీర్తి, నువ్వు పాస్. ఇంకా పెళ్ళైనాక హ్యాపీగా వంటలు చేసుకోవచ్చు. అంకుల్, ఇంకేంటి మరి? కీర్తి పెళ్ళైనాక ఇట్లా రిషి పెళ్ళేగా. అంటే స్వరం పోయింది కదా అని. వాటరీ వాటరీ. అదేంది స్వామి, పెళ్ళనంగానే స్వరం పడింది? గర్ల్ ఫ్రెండ్ ఇట్లా తలుచుకుందేమో. అవును, ఋషి వాళ్ళకని చూస్తున్నా నాకు అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎవరొక అమ్మాయి ఉండే ఉంటుంది. హే లేదు, మా తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ అవి ఇవి నచ్చవు. హర్ని, నువ్వేం చేస్తుంటావు? ఐటీ జాబ్, రేపే జాయినింగ్. టెక్ సొల్యూషన్స్. చాలా పెద్ద కంపెనీ. నెలకి 1,00,000-1,50,000 శాలరీ ఉంటుందా? స్టార్టింగ్ కదా, 1,50,000కు ఓకే చేసిండ్రు. 1,00,000 శాలరీయా? అవునండి, చాలా పెద్ద కంపెనీ. సంవత్సరానికి 3 లక్షలు పెంచుతారు. అమ్మో, పెద్ద జాబే. అమ్మా హరిణి, మావాడు బీటెక్ చేశాడు, పరీక్షలు రాస్తున్నాడు. వాడు పాస్ అయ్యాక మీ ఆఫీస్లో జాబ్ ఇప్పిస్తావా? తప్పకుండా ఆంటీ. ఏ రిషి, జాబ్ చేస్తావా? చేస్తా. శాలరీ ఎంత కావాలో తిన్నాక చెప్పనా? నీకిందో చిన్న జాబు, ఓ 20-30 వేలు వస్తే చాలు. వాడు జాబ్ చేస్తే చాలు. అయ్యో ఆంటీ, మీ అబ్బాయి గారు నా కింద జాబ్ చేస్తారా? ముందు పాస్ అవ్వమని చెప్పువాడికి. బాబు కొంచెం చికెన్ వేసుకోండి. ఇట్స్ ఓకే, చాలు. ఏంటి ఋషి, నాన్న కోపంగా ఉన్నారు? హే
అలా ఏం లేదు సంతోష్, నేను కొంచెం స్టడీస్లో వీక్ అంతే. 2 రోజుల్లో కూల్ చేయి. ఇంకో వారంలో పెళ్ళి. అందరూ హ్యాపీగా ఉంటేనే కదా పెళ్లి బాగా జరుగుతుంది. అలాగే సంతోష్, నువ్వేం కంగారు పడకు, కొన్ని రోజులైతే ఆయనే నార్మల్ అయిపోతారు. కీర్తి సంతోష్ల పెళ్లిలో గోల గోల చేసేయాలి. రిషి, నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా పిలిచే, చిల్ అయిపోదాం. నా గర్ల్ ఫ్రెండ్ ఏంటి, చంపుతాం. ఆంటీ, మీరేం కంగారు పడకండి. 1,00,000 సంపాదించే అమ్మాయిని తీసుకొచ్చి మీ కొడుక్కి పెళ్లి చేస్తా. సంతోష్, నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. 100% షూర్. మీ కళ్ళ ముందే ఉండి మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయిని తీసుకొచ్చి మీ రిషికి పెళ్లి చేస్తా. నాకన్నీ ఆశలేం లేవమ్మా. వాడు పాస్ అయి ఓ చిన్న జాబ్ చేస్తూ ఇంట్లోనే ఉండి చూసుకునే అమ్మాయి అయితే చాలు. తప్పకుండా ఆంటీ, మీరు కోరుకునే అమ్మాయే మీ ఇంటి కోడలుగా వస్తుంది. అబ్బా, తదాస్తు దేవలు తదాస్తు అనేస్తే కీర్తి పెళ్ళైపోతుంది. ఆ తర్వాత రిషి హ్యాపీ. ఇంకా అన్నీ అనుకున్నట్లు అయిపోతాయి అంతే. ఉంటా అంకుల్. ఆ. బాయ్ బాయ్. కీర్తి, కొంచెం బండి వరకు వస్తావా? ఏ వెళ్ళు. బాయ్. మీరు ఆల్రెడీ అక్కడ చెప్పారు కదా. కానీ ఇలా చెప్పలేదు కదా.